హాయ్ అండి. ఎలా ఉన్నారు? శ్రావణ మాసం వచ్చింది. అందరూ పనులు చేసేసుకున్నారా? బాబోయ్! ఎలా చేస్తున్నామండి బాబు పనులు. ఒక పని చూస్తే ఇంకో పని కనబడుతుంది. ఇంకో పని చూస్తుంటే ఇంకో పని కనబడుతుంది. అన్ని పనులు కనబడుతున్నాయన్నమాట. ఈ ఈ పండుగలు, పబ్బాలు లేపోతే మన ఆడవాళ్ళు ఏ పని చేయము. అవునా కదా చెప్పండి. అయితే ఈరోజు విషయానికొస్తే ఏంటంటే వంటగది ఆ రోజు మామూలుగా పొట్లు కొడేసి ఇంక వంటగది మొత్తం శుభ్రం చేయలేదని చెప్పాను కదా! ఈరోజైతే వంటగది శుభ్రం చేసుకోవడానికైతే మధ్యాహ్నం 3 గంటలకు మొదలెడితే నాకు 6:30కి అయిందండి. అంతసేపు అయింది. నేను సామాన్లు ఇంకా నా దగ్గర 2 సెట్లుంటాయి కాబట్టి తోమేసుకొని పెడేసుకుంటాను. ఈ డబ్బాలోంచి ఆ డబ్బాల్లోకి తిరగ్గొడేసుకొని మళ్ళీ పేర్చేసుకుంటాననమాట. అయితే అమ్మా! ఎన్ని సామాన్లున్నాయండి బాబోయ్! ఏంటి ఈ సామాన్లన్నీ ఇన్ని డబ్బాలన్నీ మన ఇంట్లో అయినా, మా ఇంట్లో అయినా అనిపించిందండి. అంతున్నది. తర్వాత చెత్త కూడా ఎంతొచ్చిందంటే మనకిల్లు మనకి నీట్‌గానే కనిపిస్తది. కానీ చేసి కొలిది ఎంత చెత్తొస్తుందంటే మీ ఇంట్లోనే అంతే కదా! కామెంట్ పెట్టండి. అయితే చూసారు కదా! ఇంత మళ్ళీ శుభ్రంగా సర్దేసుకొని పేపర్స్ అయితే వేసుకొని ఇల్లంతా ఈ వంటగది మొత్తం అలమారీలంతా శుభ్రం చేసుకున్నామండి. ఒక్కొక్కళ్ళ ఇంట్లో అయితే ఇంకా ఇన్ని డబ్బాలుంటాయి. మా ఇంట్లో అయితే ఇంకా చాలా తక్కువ డబ్బాలు. కొంచెం క్వాలిటీ తక్కువ డబ్బాలుంటాయి గానీ, ఎక్కువ క్వాలిటీ డబ్బాలేమి ఉండవండి. అంత గొప్పలేం చెప్పుకోనవసరం లేదు. మనం మన లైఫ్ బట్టి మనం ప్రొసీడ్ అయిపోవాలి. మన సంపాదన బట్టి మనం ప్రొసీజ్ అయిపోవాలి. కొంతమందయితే గ్లాసు, తర్వాత స్టీలు అని నా దగ్గర స్టీలు కూడా ఉంటది. కానీ అప్పుడప్పుడు ఇలాగ చేసుకుంటాననమాట. లాస్ట్‌కి ఇలా అయితే సర్దుకున్నాను.